పాలమూరు జిల్లాలో వేరుశెనగకు గిట్టుబాటు ధర కోసం రైతులు ఆందోళన బాటపట్టారు. పల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు వ్యవసాయ మార్కెట్లకు రికార్డు స్థాయిలో వేరుశెనగ వెళ్లింది. పెద్ద ఎత్తున పల్లి పంట రావడంతో దళారులు గిట్టుబాటు ధరను తగ్గించారని ఆరోపించారు రైతులు. సరైన ధర కల్పించాలని ఆందోళన చేశారు. పాలమూరు జిల్లాలో వ్యవసాయ మార్కెట్లకు వేరుశెనగ పోటెత్తుతుంది. రికార్డు స్థాయిలో పల్లి యార్డులకు చేరుతుంది. అన్ని వ్యవసాయ మార్కెట్లు వేరుశెనగ రైతులతో కిటకిటలాడుతుంది. మార్కెట్లకు భారీగా పల్లీలు వస్తుండటంతో గిట్టుబాటు ధరను తగ్గించేస్తున్నారు దళారులు. తక్కువ ధరకు కొనుగోలు చేసి రైతులను మోసం చేస్తున్నారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, కల్వకుర్తి, జడ్చెల్ల మార్కెట్లలో వేరుశెనగ క్వింటాలు ధర గరిష్టంగా 7,000 పలుకుతుంది. మీడియం క్వాలిటీ పల్లి క్వింటాలు ధర 6,000 చెల్లిస్తున్నారు. తక్కువ నాణ్యత కలిగిన పల్లికి కనిష్టంగా 4,000 పలుకుతుంది. అయితే మార్కెట్లో రైతుల రద్దీ పెరుగుతున్న కొద్దీ ధరలు అమాంతం తగ్గిస్తున్నారు దళారులు. ఆరుగాలం పండించిన పంటకు మద్దతు ధర రావడం లేదన్న కారణంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. తాము పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అచ్చంపేట, కల్వకుర్తిలో ఉద్రిక్తత తలెత్తింది. అచ్చంపేటలో తిరగబడ్డారు రైతులు. కల్వకుర్తిలో మార్కెట్ సెక్రటరీని రైతులు నిలదీశారు. మద్దతు ధర రావడం లేదని పాలమూరులో రైతులు నిరసన చేశారు. మార్కెట్ వాళ్ళు అందరు కలిసి ఏమో రేట్లు తక్కువ పెట్టినారో ఏం చేసినామో రైతులు మొత్తం మునిగిపోతున్నాము. మాకు ఏమి బెనిఫిట్ లేదు. ఈడ 5 ఏళ్ల నుంచి పట్టి 5 ఏళ్ళు అన్నారా, 4 ఏళ్ళన్నారా, 5 ఏళ్ళు లాస్ట్ ఫైనల్ 6 ఏళ్ళు 100 6 ఏళ్ళు ఇదే రేటు. నిరుడు మాకు 8 ఏళ్ళు 8 ఏళ్ళన్నారా 7 ఏళ్ళు అన్నారా అట్లా బా ఏడు మేము ఖలాస్ రైతులు ఖలాస్ మునిగిపోతే అనుకో ఏడు రేట్ అయితే ఏం లేదు. ఎందుకంటే కర్ణాటక నుంచి అక్కడ నుంచి వస్తున్నాయి కదా పల్లీలు. ఇంకా వాళ్ళ పల్లీలు చాలా వస్తున్నాయి అటు నుంచి. మన సైడ్ తక్కువ ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఎక్కువ వస్తున్నాయి కాబట్టి ఇక రేట్ గిట్ట పడిపోయింది. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ధరకే మేము ఇవ్వాల్సిందే, ఇక తప్పదు కదా. ఇన్ని రోజులు కష్టపడి గిట్ట ఎంత చేసినా వేస్ట్ సార్. ఇంకా పండలే, ఇక దిగుబడి వాటర్ లేదు. వాళ్ళైతే రేగడి భూమి, అక్కడ నుంచి ఎక్కువ వస్తున్నాయి, డివిజన్లు వస్తున్నాయి. పల్లి రైతులు మార్కెట్లలో రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. తమ కష్టాన్ని వ్యాపారులు, దళారులు తన్నుకుపోతున్నారని మండిపడ్డారు. జిల్లా అధికారులు వ్యవసాయ మార్కెట్లలో పల్లి కొనుగోలుపై దృష్టి సారించి అక్రమాలను నియంత్రించాలని కోరుతున్నారు రైతులు. ఈ కర్ణాటక పల్లి ఎక్కువ వచ్చడం వల్ల రేట్లు తగ్గినాయి మార్కెట్లో. క్వింటాల్కి 4,500, 7,000, 6,000 దాకా రేట్ లేదు మార్కెట్లో. నైట్ పగలు కష్టపడ్డా కూడా రేట్లు వస్తలేదు అనమాట. ఇక్కడ తీసుకొస్తే ధరలు కొట్టేస్తున్నాను. 12 ఏళ్ళకి అట్లా ఒక అర్ధ కుంటల్ అట్లా తీసుకుని వచ్చినా మాకు అంతా లాసే ఉంది. ఇక్కడ అంతే 6 ఏళ్ళు 6 ఏళ్ళ కాడికన్నా లారీకి కూడా మీన పడుతుంది మాకు అక్కడ నుంచి వస్తే కూడా. అయితే ఒకటే రేటు నిర్ణయిస్తలేరు సార్. రేట్లు వాళ్ళు ఎట్లా ఇష్టం వచ్చిన రేట్లు వేస్తున్నారు. ఈ అమలులకు అన్ని ఎక్కువైతున్నాయి సార్. అర్తి అమలు ఎక్కువ వేసుకుంటున్నారు. మాకు ఊళ్ళో రేట్లు అన్ని కుళ్ళ వల్ల రేట్లు ఎక్కువైనాయి. 500కు మనిషి ఏండు మిషన్ల రేట్లు ఎక్కువైనాయి, అన్ని ఎక్కువైనాయి సార్. గిట్టుబాటు అది తెలియదు. ధరలు తగ్గుతున్నాయి సార్. ఉన్న బట్టి మాకు మిగులుతలేవు. ఏం క్వింటల్కి 6,000, 6,500 ఇంత 6,700 కడికి వేసుకుంటున్నారు అంతే. మస్తు ఎక్కువ వచ్చిన దానికి రేట్లు తక్కువైనాయి సార్. రేట్లు తక్కువైన దానికి మాకు పడతలేవు. తమ కష్టాన్ని దళారులు దోచుకోకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు రైతులు. పల్లి పంటకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలంటున్నారు.